డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన 132వ జయంతి సందర్భంగా పట్టణంలోని జిల్లా అంబేద్కర్ చౌక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజాసంఘ నాయకులు, ప్రజలు, మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కర్షక కార్మిక విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే మనకి ఇచ్చే బిల్లులు ఇయ్యను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సోదరులు రావాలంటే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఎవరి పాలైంది? చెప్పదలుచుకున్నా. అందుకనే ఈ విధానం మెరుగుపడినప్పుడే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆదిలాబాద్ చరిత్రలోనే కానీ విని ఎరగని రీతిలో అత్యంత వైభవంగా మరియు అసలు ఎవరు ఊహించని రీతిలో అసలు ఆదిలాబాద్లో జరుగుతున్న అనే రీతిలో జనాలు తండాలుగా వచ్చి విజయవంతం చేసిన ప్రతి సంఘము, ప్రతి కులము, ప్రతి పార్టీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. బీసీ సంఘం నాయకులు దత్తు గారికి, మరియు ఉద్యోగ సంఘం నాయకులు, మరియు మహిళా సంఘాలు, మరి అన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరియు సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, అన్ని పార్టీ